వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశమంతా అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రివర్స్ గేర్ లో నడిచిందని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అందించిన ఆర్థిక సహాయం మరే సంస్థకు దక్కని ప్యాకేజ్ అని జీవీఎల్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. డబులిజం సర్కార్తో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇక లక్షల పెట్టుబడులు రానున్నట్లు జీవీఎల్ విశాఖలో మీడియాకు చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ పై చర్చించిన ఏకైక వ్యక్తినని జీవీఎల్ చెప్పుకున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు జీవీఎల్ కృతజ్ఞతలు తెలియజేశారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మరొక వరాన్ని ప్రకటించింది. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్ నాకు తెలిసి మోదీ 3.0లో మరే సంస్థకు దక్కనటువంటి ఒక గొప్ప వరం. దీనికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంశాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. ప్రత్యేక అభినందనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఎటువంటి ట్రబుల్స్ లేకుండా రాష్ట్రంలో పాలన దేశంలో మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోంది. ఇంతకుముందు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశమంతా ఒకవైపు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రివర్స్ గేర్లో నడిచేది. అటువంటిది గత 7 నెలల్లో రాష్ట్రానికి అనేక వరాలని ఇచ్చినటువంటి, అనేక పథకాలను ప్రకటించినటువంటి అమరావతి అభివృద్ధి పట్టాలెక్కింది. ఒక పక్క రైలు పట్టాలని, రైలు మార్గాన్ని శాంక్షన్ చేయటం, త్వరితగతిని శాంక్షన్ చేయటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళటానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే చేయూతకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పథంలో 6 నెలల్లో సాధించిన ఈ విజయం 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని అభివృద్ధి విషయంలో. సో రాష్ట్రానికి స్వర్ణకాలం ప్రారంభమైందని ఖచ్చితంగా చెప్పచ్చు. మరి 2047 అన్నది లక్ష్యంగా పెట్టుకోవచ్చు, కానీ దానికి ఖచ్చితమైనటువంటి ఒక గట్టి పునాదిని నరేంద్ర మోదీ గారి 3.0 ప్రభుత్వంలో, డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి